హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్ వ్లాగ్స్. ఫైనల్గానైతే మా టూర్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. సో మార్నింగే లేచి పనంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే వంటనైతే ప్రిపేర్ చేస్తున్నా. సో ఇంటికైతే వెళ్తున్నాం కదా, ఫేస్ చూడండి ఎంత సాడ్గా అయిపోయింది. ఇంటికే కదా వెళ్ళేది, ఎందుకంత సాడ్ ఉన్నారని అనుకుంటున్నారా? సో చెల్లె వాళ్ళ ఇంటికాడ ఉండి ఉండి ఒకటేసారి పోతే ఎట్లుంటుంది చెప్పండి. చాలా మిస్ అవుతాం కదా అన్ని మెమొరీస్. అయినా ఎవరింటికి వాళ్ళకి ఎందుకైనా పోవాల్సిందే. సో ఇప్పుడైతే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను. మా చిట్టి తల్లి ఉన్నన్ని రోజులు చాలా బాగా ఆడుకున్నది అన్న అని చెప్పేసి, ఇప్పుడు పిల్లల్ని కొంచెం దూరం చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఏదైనా విలేజ్కి వెళ్ళేటప్పుడు బాగా అనిపిస్తుంది, కానీ వచ్చేటప్పుడు తెలుస్తుంది చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు వచ్చినాం రా అనిపిస్తుంది. ఇక్కడనైతే లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాం ఆల్రెడీ నైట్, ఎందుకంటే ఇంకా మార్నింగే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఎండ అయితే స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి. ఇక్కడ వంటలు కంప్లీట్ అయ్యేసరికి టైం పడుతుంది అని చెప్పేసి మా చెల్లెళ్ళు మా మద్దలు చూడండి పెళ్ళి అయితే దువ్వుకుంటున్నారు. కెమెరా ఫైనల్గా పోతున్నాం ఫ్రెండ్స్. అబ్బా చెల్ల వాళ్ళ ఇల్లు. మా పిల్లంతా పోసిపోయారు. మా బ్యాడ్ లక్ ఏమో తెలియదు కానీ మాకు బస్సు 1 అవర్ వెయిట్ చేసినాం. మళ్ళీ అక్కడ రిటర్న్ వచ్చేటప్పటికి మా చిట్టి తల్లి ఏడిస్తే నిజంగా చాలా ఏడుపు వచ్చింది. అసలు అన్న అన్న అని చెప్పేసి చాలాసేపు ఏడ్చిందట ఇంటి దగ్గర కూడా. ఆడపిల్లల ప్రేమ వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్, రియల్గా చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఎప్పుడు వెళ్తామో ఏమో తెలియదు కానీ ఉన్నన్ని రోజులైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అక్కడైతే బస్సు ఎక్కేసి మేమైతే సిద్దిపేటలో దిగినాం, ఎందుకంటే మాకు అసలు బస్సులే దొరకలేదు. చాలాసేపు వెయిట్ చేసినాం, ఎట్లయితే అని చెప్పేసి సిద్దిపేటకి వచ్చి అక్కడ నుండి అయితే మళ్ళీ ఇటు కరీంనగర్ బస్. సో ఫ్రెండ్స్ కరీంనగర్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఫైనల్గానైతే చీకటి అయిపోయింది ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి ఒకసారి మా కిచెన్ చూపిస్తారండి. సో ఫ్రెండ్స్ మేమైతే రూమ్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. వచ్చేసరికి చీకటి అయిపోయింది, ఒకసారి మా కిచెన్ చూపిస్తారండి. యాక్చువల్గా కొంచెం చెత్త ఉండే ఫ్రెండ్స్, కానీ కొంచెం నేనే క్లీన్ చేసిన. ఒకసారి సింక్లో బోల్డ్ చూడుర్రి. అయ్యో నేను వచ్చినప్పుడే ఇదంతా కడిగేసి వచ్చిన. నా కిచెన్ చూడుర్రి. వచ్చేసరికి ఆల్రెడీ రైస్ పెట్టుకున్నాడు, ఇంత రైస్ పెట్టుకున్నాడు ఒక్కడే. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసినాం. మన వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మంచి రీచ్ ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. సో చూసారా ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసినాం. క్లీన్ చేసుకున్న ఇల్లంతా. నెక్స్ట్ పిల్లలకైతే స్నానం పోసేసిన. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారేమో, మళ్ళీ ఒక టూర్ ఉంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నైతే దేవుళ్ళని చేస్తుర్రు. సో అందుకోసం అయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఇక్కడ అత్తయ్య వాళ్ళని కలిసి వెళ్దామని చెప్పేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి, ఇంతకు ఏ దేవుళ్ళని చేస్తుర్రు ఏంటి అనేది నేనైతే లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.